కానీ రైల్వే గేట్ గానీ ఉందా? ఎస్కాట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కడ, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశాను. అరకుని చూస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్ తో చెప్పి బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్, ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీడు జలమని చెప్పండి. సద్దుమణి గాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్, ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదలలేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు ఆరిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టేస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడూ నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. అదే కాల్ ఫర్ అర్జెంట్ మీటింగ్, క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. చెయ్, నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను.
మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయి గన్నెత్తుతాడు, సహాయ శవాన్ని రాయి కట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాడీ పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్లి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు తెంపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పొరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్ట్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అందరినీ కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారుతా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా పడదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. కోటకి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా. ఆ రోజు జలియన్వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 phases forward march. Task position charge. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలగొడతారా? ఈ రోజు మీరు అయిపోయారా? మీ అంతా చూడకుండా వదిలిపెట్టాం. బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్లయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్లు వేయాలి. నాన్నగారు, దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది? కళ్యాణ మండపమా, కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే, టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. పెద్ద నోటుగా చూసివేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోటు సార్. వేసేయండి. రండి, లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూశాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూశాను. సరే, బయట ఎక్కడ చెప్పకు. ఏంటయ్యది? అయ్యో, తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం.
ఏంటి ఇక్కడికి దిగిపోయింది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నావమ్మా? సార్, బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికొచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్ కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఇవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యతో కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్ గా ఒక బ్లాక్ బెర్రీ ఫోన్ ఉందంటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించేవాడని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ, పోలీస్ ఫోర్స్ ని దింపేద్దాం సార్. లేదా అమ్మా నాన్న అందరినీ కాకినాడ ఇంటికి భయపడి పారిపోమంటావా? సార్ సార్ సార్, ఇదిగో, ఇది తీసుకెళ్లి గవర్నమెంట్ ఆర్మీ సెక్షన్ లో రిపేర్ కి పో. రేపు మధ్యాహ్నం పైన తెస్తే చాలు. అంతవరకు ఆన్ రికార్డ్ నా దగ్గర తుపాకీ ఉండదు. పోలీస్ మెన్ విత్ ఫ్యామిలీ, వితౌట్ అ వెపన్. హలో, నైట్ 1:30కి ఫోన్ రింగ్ అవగానే మొదటి రింగే ఫోన్ తీశావు. ఫోన్ చేస్తాడు, నరసింహం ఫ్యామిలీ నరికేసిన మాట చెప్తానని ఎదురు చూస్తున్నావా? పగొట్టే నన్ను నరకడానికి పంపించు, అంతేగాని వీరికి నా కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా? మాట్లాడుతున్నావు. ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీల ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది. ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి. త్యాగరాజు, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకున్నాను. ఏదో ఒక రోజు నేను నీ ఇంట్లోకి వస్తాను, అప్పుడు నువ్వు తట్టుకోలేవు. విషయం కొంచెం సీరియస్ గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఫామ్ చేసింది. సార్, మీ వల్లే. నేను అడిగితేనే చెప్పారు, అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదట. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయట.
ఎందుకైనా సేఫ్టీకి అక్కర్లేని రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేశాయి. All of you, just listen. Erase all unwanted files. Password, PIN number, everything. Quick! ఇంట్లో కానీ ఆఫీస్ కానీ వారం రోజుల పాటు ఎవరు బయట వాళ్ళు రావడానికి వీల్లేదు.